హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. బంజారా హిల్స్ లొకేషన్లో రోడ్ నెంబర్ 12 దగ్గర మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఇండిపెండెంట్ ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రైమ్ లొకేషన్లో ఎవరైతే ఇండిపెండెంట్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇమీడియట్గా ఆక్యుపెన్సీకి కన్వీనియంట్గా విల్లా ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. 338 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో 30 ఫీట్ అప్రోచ్ రోడ్ అండి. G+4 ఫ్లోర్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ మనకు 9,000 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది. గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ విత్ వెయిటింగ్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు రెసిడెన్షియల్గా వీరు ఫ్లోర్ ప్లాన్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్, ఫ్లోర్ ప్లాన్, ఇంటీరియర్ వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అంతా డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లగ్జరీ సెగ్మెంట్ ప్రాపర్టీస్ సంబంధించిన లిస్టింగ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎలి ప్రైమ్ ప్రాపర్టీస్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయితే ఇలాంటి సిమిలర్ లిస్టింగ్ సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా మీకు తెలుస్తూ ఉంటాయి. అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, మనకు పూజా గది, కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు, గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్నాము. అండ్ టోటల్ విల్లా ప్రాపర్టీ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ చేయించారు. మనకు ఫర్నిచర్ ఎవ్రీథింగ్ అంతా ఫ్లోర్ ప్లాన్, ఇంటీరియర్ డిజైన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మనకు నార్మల్ పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ స్టేర్ కేస్ ద్వారా ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ప్రాపర్టీ ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. మనకు 2 సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి విల్లా ప్రాపర్టీకి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. మీరు ఇప్పుడు వీడియోలో సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను. కామన్ లివింగ్ ఏరియాలో మనకు సెంట్రలైజ్డ్ స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు విత్ ఫాల్ సీలింగ్ తోటి. బెడ్రూమ్స్లో అయితే మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ప్రతి బెడ్రూమ్లో బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏ విధంగా డిజైన్ చేయించారో అది క్లియర్గా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. అండ్ బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఒక బెడ్రూమ్ లొకేట్ అయ్యి ఉందండి, గెస్ట్ బెడ్రూమ్. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు బెడ్ యూనిట్ ఉంది, టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు, ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది. ఫర్నిచర్ కండిషన్, ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన కండిషన్ అంతా క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తున్నాను. ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్స్ రెసిడెన్షియల్గా ఇందులో స్టే చేస్తున్నారండి. వేరే లొకేషన్కి రీలొకేట్ అవుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ని షిఫ్ట్ చేస్తున్నారు. అందుకు ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు. అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్తో మనకి షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. అండ్ ఫార్మర్ లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ఉందండి. ఆ బాల్కనీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది మనకు డీసెంట్ లొకాలిటీ అండి. సొసైటీ పరంగా చూసుకుంటే మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి స్టేర్ కేస్ ద్వారా వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ వరకు ఇంటర్నల్గా ఎలివేటర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి, ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. ఆ స్టేర్ కేస్ ద్వారా మనం ఇప్పుడు సెకండ్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. థర్డ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫార్మల్ లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ ఎలివేటర్ సంబంధించిన ఎంట్రన్స్. ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అండి, ఫోర్త్ బెడ్రూమ్.
మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఆల్మోస్ట్ అన్ని బెడ్రూమ్స్ సిమిలర్గా ఒకే సైజులో ఉన్నాయండి, స్పేషియస్గా ఉన్నాయి. అండ్ బెడ్రూమ్లో బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు, ఫాల్ సీలింగ్ కవర్ చేశాను. అండ్ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న వాష్రూమ్ ఏరియా, డ్రెస్సింగ్ యూనిట్, వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రతి బెడ్రూమ్కి ఇచ్చారండి. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు ఫిఫ్త్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ఇది ఫిఫ్త్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు చూడండి కామన్గా బెడ్ యూనిట్స్ ఎవ్రీథింగ్ ఇంటీరియర్ అంతా ఫిట్టెడ్గా ఉందండి. ఈ డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్స్ అండ్ ఇది వాష్రూమ్ అండి. గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ఉంది. వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఉంది. అండ్ సీలింగ్ ఏరియాకి ఫిట్ అయ్యేటట్టు మనకు ప్రతి చోట స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్, వెయిటింగ్ ఏరియా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి రెసిడెన్షియల్గా ఫ్లోర్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ స్పేస్ని ఈ విధంగా ఇంటీరియర్ చేయించి గార్డెన్ లాగా డెవలప్ చేశారు. అండ్ ఒక డ్రై అండ్ వెట్ కిచెన్ లాగా మల్టీపర్పస్గా యూజ్ చేస్తున్నారు. ఈ కిచెన్ ఏరియా అనేది దానికి తగ్గట్టుగా ఇంటీరియర్ చేయించారండి. అండ్ సరౌండింగ్ లొకాలిటీ మీకు ఓపెన్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. లగ్జరీ సెగ్మెంట్ లిస్టింగ్స్ గురించి రెగ్యులర్గా అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎలిప్ ప్రైమ్ ప్రాపర్టీస్ని ఫాలో అయితే సరిపోతుంది. అందులో లగ్జరీ సెగ్మెంట్ లిస్టింగ్స్ మాత్రమే మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్కి స్టేర్ కేస్ ద్వారా వెళ్తున్నాము. మనం ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్కి వచ్చామండి. ఫోర్త్ ఫ్లోర్లో మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ బార్ కౌంటర్ సెక్షన్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ టెర్రస్ గార్డెన్ స్పేస్ అనేది దాని తగ్గట్టుగా ఇంటీరియర్ చేయించారు. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి. అండ్ బార్ కౌంటర్ సెక్షన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ బార్ కౌంటర్ సెక్షన్కి కనెక్టెడ్గా వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వాష్రూమ్, ఇది బార్ కౌంటర్ సెక్షన్ తగ్గట్టుగా ఇంటీరియర్ అండి. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్, ప్రొజెక్టర్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఇది టెర్రస్ బాల్కనీ ఫోర్త్ ఫ్లోర్లో మనకు లొకేట్ అయ్యి ఉంది. టెర్రస్ గార్డెన్ అనేది మనకు ఈ విధంగా ఇంటీరియర్ చేయించారు. కన్స్ట్రక్షన్ అనేది దాని తగ్గట్టుగా చేయించారు, ప్రొవిజన్ వచ్చేసి. అండ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ తోటి మనకు టెర్రస్ గార్డెన్ ఏరియా అనేది మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు కన్వీనియంట్గా డెవలప్ చేశారు. అండ్ ఇందులో మనకు పర్సనల్గా జిమ్ ఏరియా అనేది విత్ ఎక్విప్మెంట్ తోటి వీళ్ళు అరేంజ్ చేసుకున్నారండి. ఆ స్పేస్ కూడా మీకు వీడియో కంటిన్యూషన్లో కవర్ చేస్తాను. ఇది జిమ్ ఎక్విప్మెంట్ తోటి వీళ్ళు పర్సనల్ స్పేస్ ఈ విధంగా చేయించారు. ఆల్మోస్ట్ మీకు ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు 100% ఏరియా కవర్ చేశాను. డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.